బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇన్ కేసు రేపు 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇదే కండు ఉంచుకుంటారా మరి కండం మార్చుకుంటారా? నాకేం అవసరం ఉందండి, హ్యాపీగా ఉంటాను ఇక్కడే. కండువాళ్ళు ఇప్పుడు నేను మార్చలేదు, మా పార్టీ తీసుకుపోయి ఆ కండువాని వేసుకుంది మెడలో. రాష్ట్ర బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి వాళ్ళు వేసుకున్నారు. దానికి మేమేం చేయాలి? మేము తెలుగుదేశం వద్దు, ఎందుకంటే ఇదే భూమా నాగిరెడ్డి గారిని ఎంత దారుణంగా హింసించారో 2016లో నాకు తెలుసు. అందరికీ తెలుసు ఆయన పరిస్థితి ఎంత నికృష్టంగా తయారు చేశారంటే, డోంట్ టచ్ మీ అంటే SC ST కేసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇంకొకటి, మున్సిపల్ ఆఫీస్లో చిన్న ఇష్యూ జరిగితే ఆఖరికి మున్సిపల్ చైర్మన్ మీద ఒక దరిద్రమైన అటెంప్ట్ చేశారని చెప్పేసి నాగిరెడ్డి గారి మీద ఈ రోజుకి కూడా కేసు ఉంది. అలాంటివన్నీ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీయే. ఆ రోజు ఆయనని ఇబ్బందులు పెట్టి ఎన్నిటికి గురి చేసి ప్రలోభ పెట్టి పార్టీ మారేటట్టు చేశారు. ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదు అన్నా కూడా ఒప్పుకోకుండా నంద్యాల హాస్పిటల్లో ఉన్నా కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడము, ఆ నుండి మళ్ళీ కర్నూలు హాస్పిటల్కి వెళ్తే అక్కడ అరెస్ట్ చేయాలని చూడడము, తర్వాత ఇంకా ఆయన హెల్త్ నిజంగా బాగాలేకపోవడంతో ఆయనని అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది హైదరాబాద్కి, విత్ కోర్ట్ పర్మిషన్. ఆయన హెల్త్ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత నాగిరెడ్డి గారి చావుకి తెలుగుదేశం పార్టీ ఎంత బాధ్యత వహించాలో అందరికీ తెలుసు. అంత పాలిష్డ్గా ఉంటారు, మనిషి కూడా అంత హెల్దీగా ఉంటారు, చూస్తే అసలు ఎలా ఒక హీరో లుక్ ఉంటారు ఆయన. అలాంటి వ్యక్తి నిజంగానే గుండెపోటుతో చనిపోయారంటే నమ్మొచ్చు అసలుకి? న్యాచురల్ డెత్తే నాగిరెడ్డి గారిది, కానీ ప్రెషర్స్, టెన్షన్స్, ఒక పక్క ఫ్యామిలీ అంటే మేము కాదు, వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్. అప్పటికే మా పిన్ని శోభా నాగిరెడ్డి గారు చనిపోయారు, ఇది ఒక టెన్షన్స్. ఇలాంటి దానిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన హరాస్మెంట్, అప్పుడు టీడీపీ పార్టీ ఏ రేంజ్లో పెట్టాలో ఆ రేంజ్లో నాగిరెడ్డి గారి మీద అందరికీ తెలిసినట్టువే. ఆయన పార్టీలో చేరినంత వరకు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టారు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఆయన టార్గెటా? ఫస్ట్ టార్గెట్ ఆయన, ఫస్ట్ టార్గెట్. రీజన్ ఏంటి అసలుకి? ఒక లీడర్ ఉండకూడదు, ఓకే, పవర్ఫుల్ లీడర్ ఉండకూడదు వైఎస్ఆర్సీపీలో అని చెప్పేసి ఆయన్నే టార్గెట్ చేశారు. ఆయన ఇబ్బంది పెట్టి ప్రలోభ పెట్టి పార్టీ మార్చు. అప్పుడు ఆయన బతికున్నంత వరకు మీతో బాగానే ఉంటారండి? నేను తక్కువే, రోజు తిరుపతి ఉంది, నేను ఇక్కడ ఎక్కడ లేను. కష్టకాలంలో కూడా రాలేదు ఇక్కడికి? అంటే వచ్చేవాడిని అంతే. అప్పుడు ఆయన అరెస్ట్ అయిన రోజు కూడా ఇక్కడే ఉన్నాను, అంటే అరెస్ట్ చేయబోతున్నారు స్టేషన్ కాడ ఉన్నప్పుడు అంతా చూసాం, బట్ తక్కువే. కొంచెం బాండింగ్ అయితే తక్కువ, లాస్ట్ తగ్గింది. ఐ మీన్ లైక్ ఏంటంటే ఎక్కువ ఏం లేదు, అంటే అక్కడ ఉండేవాడిని, ఇక్కడ రాజకీయాలు ఇక్కడ వెళ్ళి చేసేవాళ్ళు కదా. నేను తిరుపతి బిజినెస్ ఒకటే చూసేవాడిని, ఇక్కడ ఏం లేదు. సో మీరు బిజినెస్లో ఉన్నంత కాలం బాగానే ఉంది కుటుంబం అంతా ఫైనాన్షియల్గా. ఎప్పుడైతే వద్దనుకుని బయటకు వచ్చారో అట్లేదు, నా ఒక్కరే అని కాదు, అంతా తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ మారుకుంటూ వచ్చాయి. సో ఇప్పుడేమో కూటమి ఈసారి మనమే వచ్చేది 120+ అని వాళ్ళు అంటున్నారు, వై నాట్ 175 అని వీళ్ళు అంటున్నారు, సిద్ధం సభతో పుంజుకుందాం, వీళ్ళేమో సంసిద్ధం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీ ఆలగడ్డలో? ఎలా ఉంది వాతావరణం? ఆలగడ్డ డెఫినెట్గా ఫ్యాన్ గాలి వీస్తుందా, లేకపోతే సైకిల్ వేగంగా వెళ్తుందా? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ళగడ్డ ఒక పెద్ద గిఫ్ట్గా ఇస్తాం, బంపర్ మెజార్టీతో ఇస్తాం. ఎన్ని వేలు మెజార్టీ వస్తుంది? వేలు అని చెప్పలేను అని, బట్ స్టిల్ మంచి పోయిన మెజార్టీ కీపప్ చేస్తాం. పోయినసారి వచ్చిన మెజార్టీ, లాస్ట్ టైం ఎంత వచ్చింది మెజార్టీ? 30,000 35,000 వచ్చింది. అయితే మీరు చెప్పే లెక్క మరి మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి విల్ కీప్ దట్ సేమ్ థింగ్. ఒక 20,000 మంది అని మీతో ఉంటారా? డెఫినెట్గా, తప్పకుండా మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. 5 సంవత్సరాల్లో బాగానే సంపాదించుకున్నారండి క్యాడర్ని. డబ్బు పెట్టారా లేకపోతే ప్రేమ అందించారా? డబ్బు పెడితే క్యాడర్ ఎప్పుడు నిలబడదండి, డబ్బు పెట్టడానికి క్యాడర్ ఎప్పుడు నిలబడదు. ప్రేమతో వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటేనే తప్ప క్యాడర్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఈయన చెప్పే దాంట్లో కరెక్ట్ ఉందా కాదా. కరెక్ట్ ఉంటే ఓటేస్తారు ఖచ్చితంగా. ఈరోజు మేము టువర్డ్స్ అప్రోచ్ అనేది పబ్లిక్ క్లియర్గా ఉన్నాం, దాంతో నాకు ఖచ్చితంగా ఓట్లు పడతాయని నమ్మకం ఉంది. కుదురుతుందా నానితో సఖ్యత మీకు బాగానే? ఇక్కడ ఇప్పుడు వరకు ఏమో ఒకలాగా వైరం ఉన్న కుటుంబాలు, ఇప్పుడేమో ఒక్కసారిగా మీరు ఇక్కడే మిస్ అవుతున్నారు. వైరం ఏ రోజే కానీ మేము 2 కుటుంబాలకు ఉన్నాయి, అది మాత్రమే చెప్తున్నాను. బాంబులు వేసుకునేది లేదు. నాగిరెడ్డి గారు ఎప్పుడో కలిసిపోయారు కదండి, శాంతి యాత్రలు చేసి కలుపుకొని ప్రభాకర్ రెడ్డిని మా ఇంటికి తీసుకొచ్చి మేము ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అందరు కలిసి 5 సంవత్సరాలు తిరిగినాము కదా. వేర్ దేర్ ఇస్ పాయింట్. వాళ్ళు పోయిన తర్వాత నేను చెప్తున్నా, ఇంకా వాళ్ళు పోయిన తర్వాత కూడా మేము అదే, వాళ్ళు ఏం నేర్పించారో అదే చేయాలి, కానీ మేము కొత్తగా తొడలు కొడతాము గిడలు కొడతాం అంటే లేదు కదా. నాని కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు, భూమా కుటుంబానికి గంగుల కుటుంబానికి 2 కుటుంబాలకు మాత్రమే వైరం, ఇది ఆళ్ళగడ్డ ప్రజలకి ముడి కట్టద్దు
లేదు అది రెండు చాలా కుటుంబాలకు సార్లు కూడా చెప్పారు. ఆయనకి ఏమైనా వైరం ఉందో నాకు తెలియదు కానీ మాకైతే ఏమీ లేవు. ఆయన మీద మాకు ఎటువంటి వైరం లేదు, ఏదీ లేదు. ఎందుకంటే ఎప్పుడో ఇది ఫుల్ స్టాప్. ఇది అలాంటి వైరాలు ఏమి లేవు నాకు తెలిసి. ఐ డోంట్ థింక్ సో ఆయన కూడా ఆ మాట అని వింటారని నేను అనుకోను. వైరం లేదు ఇక్కడ, భూమా అండ్ గంగులకి ఇక్కడ వైరం లేదు. ఏదైనా ఉన్నా పొలిటికల్ వైరం ఉంది, అంటే ఒక సిద్ధాంతం విధంగా. ఈరోజు నేను ఆయన కొన్ని రోడ్లు వేయలేదు, నేను రోడ్లు వేయడానికి ముందర పరిగెత్తేవాడిని, ఆయన కొంచెం లేట్ అయ్యేది, మేము మళ్ళీ అక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్. ఈరోజు అదే కమిట్మెంట్, నాని ఏదన్నా కలిసి తొందరగా నీట్గా కరెక్ట్గా చేయాలి, మనము ప్రజలకు ఒక కమిట్మెంట్ వెళ్ళాలి అనేదానికి మాట్లాడుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.